స్వాతంత్రం వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం 75% పైగా ఉండేది. కానీ 2025-26 జీడిపి 8.2 నోట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్గా కొద్దిగా డెప్త్కి వెళ్ళి గ్రోత్ సెక్టర్ చూసాం. అందులో వ్యవసాయానికి జీడిపిలో పార్ట్ ఏంటంటే 27%. చూడండి, ట్రెమెండస్ చేంజెస్. ఇది క్రమేపీ నెక్స్ట్ ఒక జనరేషన్ అయ్యేటప్పటికి 27 కాస్త ఇంకా తగ్గుతుందే కానీ పెరగదు. ఎందుకంటే వ్యవసాయం చేయడం చాలా కష్టం. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పటికి చేతిలో కూల్ డబ్బులు పడేటి చాలు. అంత ఈజీగా చేసే పని అయితే వ్యవసాయం కాదు. వ్యవసాయం అంటే 6 నెలలు 6 కాలం కష్టపడాలి, ఇంటిల్లిపాది లాభం ఆశించుకుంటా. వ్యవసాయం అన్నది ఒకరికొకరు తోడై ఉండి చేసే పని. ఈ వ్యవసాయం ఊరకనే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేస్తే అయిపోయే పని కాదు. కుటుంబం మొత్తం పొలంలో పనిచేస్తే వాళ్ళ కూలికి తప్పించి మిగతాది వచ్చిందా లేదని చూసుకుంటారే తప్ప ఏ రోజు పూర్తిగా లాభ నష్టాలు వేయరు. అదే మన ధర్మంలో వ్యవసాయం ఎంతవరకు కలిసి ఉందో తెలుసుకోవాలి.